నా ఇన్కమ్ 12,75,000 ఉంది. సో యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ నేను పే చేసిన ట్యాక్స్ లైబిలిటీ 0. ఇది అందరికీ తెలుసు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రం మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. ఎందుకు? ఏం చేద్దాం, మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అలా తగలడ్డాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీ ఇన్కమ్ కనుక 4 lakhs కన్నా ఎక్కువ ఉంది అంటే మ్యాండేటరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఈవెన్ మీ ట్యాక్స్ లైబిలిటీ 0 ఉన్నా కూడా మీరు ఫైల్ చేయాలి. సో అప్ టు 12,75,000 వరకు ట్యాక్స్ 0 ఎందుకు వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిబేట్ అని చెప్పి ఇస్తుంది. అంటే మీకు యాక్చువల్లీ ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది, కానీ డిపార్ట్మెంట్ దాన్ని రిబేట్ లాగా క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అందుకు 12,75,000 వరకు మనకి ట్యాక్స్ అనేది ఉండదు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రం మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా 2,50,000 కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటే మ్యాండేటరీగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. వాళ్ళకి కూడా రిబేట్ ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇచ్చిన రిబేట్ అప్ టు 5 lakhs ఇన్కమ్ వరకే రిబేట్ ఇచ్చారు. అంటే 5 lakhs వరకు వాళ్ళకి ట్యాక్స్ అనేది 0. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. 4 lakhs అబోవ్ వచ్చినా ఆర్ 2,50,000 అబోవ్ వచ్చినా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళు ఆర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకి ఫైన్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల నాకు ఏం యూజ్ ఉంది అని మీకు అనిపిస్తే ఇప్పుడు చెప్పే రీజన్స్ నోట్ చేసుకోండి. ఒకటి, మీరు ఫ్యూచర్లో పర్సనల్ లోన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఫ్రీలాన్సర్స్కి, బిజినెస్ చేసే వాళ్ళకి మ్యాండేటరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటేనే మీరు పర్సనల్ లోన్కి కానీ బిజినెస్ లోన్కి కానీ ఎలిజిబుల్ అవుతారు. సో ఏ బ్యాంక్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 2 to 3 years ఫైల్ చేశారా లేదా అని చెక్ చేసుకుని మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సెకండ్ రీజన్, మీ ఇన్కమ్స్ మీద ఏదైనా టీడీఎస్ కానీ లేదా టీసీఎస్ కానీ డిడక్ట్ అయితే అది రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ కొన్నారనుకోండి, కార్కి 1% టీసీఎస్ ఉంటుంది మోర్ దెన్ 10 lakhs కనుక ఉంటే. ఆర్ మీరు ఏదైనా ప్రొఫెషనల్ సర్వీస్ ఇచ్చారు, లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ప్రొఫెషనల్ లానే ట్రీట్ చేస్తున్నారు. సో వాళ్ళకి టీడీఎస్ ఏదైనా డిడక్ట్ అయితే అది క్లెయిమ్ చేయాలన్నా కూడా వాళ్ళ ఐటీఆర్ ఫైల్ చేసుకుని క్లెయిమ్ చేసుకోవాలి. థర్డ్ రీజన్, మీకు ఏదైనా లాస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాక్ ట్రేడ్ చేస్తారు, అది లాస్ వచ్చింది. ఆ లాస్ని మీరు ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకోవాలంటే, సో ఈ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఫోర్త్ రీజన్ వచ్చేసి, వీసా అప్లికేషన్స్ కోసం మీ ఇన్కమ్ ప్రూఫ్ లాగా కూడా మీరు డిస్క్లోజ్ చేయొచ్చు మీరు ఫైల్ చేసిన ఐటీఆర్స్ని. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి, ఫ్యూచర్లో మీ ఇన్కమ్ ప్రూఫ్ లాగా ఏదైనా టెండర్స్లో కానీ ఎక్కడైనా డిస్క్లోజ్ చేయాల్సిన లైబిలిటీ ఉంది అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఇన్కమ్ ప్రూఫ్ లాగా డిస్క్లోజ్ చేసి మీరు కంప్లై అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు రీజన్స్ తెలిసాయి కదా. సో మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తున్నారా లేదా కింద కమెంట్ చేయండి. మీరు కింద ఐటీఆర్ అని చెప్పి కమెంట్ చేస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి మీకు నేను డిఎం చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సిఏ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్.